శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని పురస్కరించుకుని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను హిందూ వాహిని, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలతో పాటు వివిధ ప్రధాన రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులంతా ఏకమై సమన్వయంతో కలిసి ఆయా గ్రామాలలో, మండలాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రధాన రహదారుల పురవీధుల్లో తిరుగుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ మార్మోగించే నినాదాలు చేస్తూ అంగరంగ వైభవంగా శోభయాత్రను కొనసాగించి కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుతూ ఆ మహానుభావుడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డిల స్వగృహమైన తుడుకుర్తి గ్రామంలో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో పాల్గొని గ్రామంలోని పురవీధుల గుండా శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆనందంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని 3 గంటల నుంచి 8:30కు ర్యాలీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 10:30 అవుతా ఉన్నది. 3 గంటల నుంచి గ్రామం మొత్తం పురవీధుల గుండా తిరుగుతూ చాలా అద్భుతమైన ర్యాలీ నిర్వహించి శివాజీ మహారాజ్ గారి జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. అట్లాగే మొఘల్ చక్రవర్తులు, మొఘలాయులు అంటారు, 700 సంవత్సరాలు పరిపాలించారు. మొఘల్ చక్రవర్తుల పరిపాలన కాలంలో మా గడ్డ మీద మీ పెత్తనం ఏందని మన రాజ్యాన్ని స్థాపించిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ. మహారాష్ట్ర గడ్డ నుంచి ఈ దేశానికి స్వరాజ్యం కావాలి, ఈ దేశంలో పుట్టిన మేమే పాలకులం కావాలని పోరాడిన నాయకుడు, మనందరికీ రాజ్యాకాంక్షను కలిగించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఆయనను ఎవరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆయన పరిపాలనా కాలంలో పరమత సహనాన్ని చూపిండు. ఆయన హిందూ టైగర్ అయినప్పటికీ ఆయన సర్వ సైన్య అధ్యక్షుడు ఒక ముస్లింను పెట్టుకున్నాడు. అంటే ఆయనను ముస్లింలు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ ఎట్లా గెలుస్తుందో ఆ రోజు కత్తుల యుద్ధాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైతే పరిపాలకులు ఉన్నారో, ముస్లింలు ఉంటే ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళు ఉంటే బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ మీద కత్తి యుద్ధం చేసి మాకు రాజ్యాన్ని స్థాపించింది. కాబట్టి దాన్ని మీరు తప్పు కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ముస్లింలు కూడా, ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఆయన చుట్టూ గెరిల్లా సైన్యానికి ఆయన ఆద్యుడు. ఈ దేశంలో ఇప్పటికీ ఈ ఆర్మీ, ఇండియన్ రెజిమెంట్ ఏదైతే ఉందో, గెరిల్లా యుద్ధం అంటే ఏంటంటే శత్రువుకు అర్థం కాకుండా శత్రువుని చంపేయడమే గెరిల్లా యుద్ధం. ఆ యుద్ధ నిపుణుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. గెరిల్లా యుద్ధాన్ని ఆయన ప్రారంభం చేసిండు. ఈ అన్ని సంస్థానాలను మళ్ళీ